హే గాయ్స్, దిస్ ఈజ్ మిస్టర్ స్టీవెన్. ఇక్కడ నుంచి మీ యూట్యూబ్ షార్ట్స్ లేదా లాంగ్ వీడియోస్ మీరే వైరల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. మీకు వ్యూస్ అండ్ గ్రోత్ ఎలా రాదో నేను ఇంకా చలో ఫటాఫట్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్, మెయిన్లీ మనం ఇక్కడ 3 థింగ్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్, మనం కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ ప్రాసెస్ అనేది మంచిగా చూసుకోవాలి వీడియో ఎడిటింగ్లో. గాయ్స్, ఓవర్ నైట్లో మనం మిలియన్స్లో సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలి, మిలియన్స్ వ్యూస్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. దేనికైనా పేషెన్స్ ఉండాలి. పేషెన్స్తోనే ఏదైనా అవుతుంది. సో పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అండ్ గ్రోత్ అనేది ఉంటుంది. సో గైస్, స్టెప్ బై స్టెప్ చెప్తా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. సో గాయస్, ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక సెర్చ్లో అయితే వైట్ స్టూడియో వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక పైన టాప్ సైడ్ రైట్ సైడ్లో క్రియేట్ అని ఉంటుంది. ఆ క్రియేట్ దానిపైన నొక్కండి. నొక్కినాక అప్లోడే వీడియో అని ఉంటుంది, అది ఓకే అండి. సెలెక్ట్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే షార్ట్ లేదా వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక వీడియోకి అయితే ఒక టైటిల్ ఇవ్వాలి. ఇది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేటెడ్ వీడియో కాబట్టి సో నేను టైటిల్ వచ్చేసి తెలుగు అన్సీన్ విత్ సిస్టర్ అండ్ బ్రదర్ అని ఇచ్చేస్తా. అన్సీన్ కామెడీ విత్ సిస్టర్ అండ్ బ్రదర్ అని అయితే ఇచ్చేస్తా. చేసిన తర్వాత చూసుకోవాలి, ప్రతి వీడియోకి టైటిల్లో ప్రతి వాటికి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ అనేది అయితే ఇవ్వాలి మీరు. అదొకటి చూసుకోండి. క్యాపిటల్ లెటర్స్ కొంచెం ఎట్లా అంటే యూనిక్ స్టైల్లో ఏ టైటిల్ అప్లోడ్ చేసినా కానీ కొంచెం యూనిక్గా అప్లోడ్ చేయండి. అది స్పేస్ కానీ కామాస్ కానీ అండ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొన్ని ఇక్కడ తర్వాత స్పేస్ ఇవ్వకుండా మీ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. అట్లా ప్రజెంట్ అయితే డిస్ప్లే అయినప్పుడు దాన్ని క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. సో తర్వాత స్పేస్ ఇచ్చి మీకు కావాల్సిన ఎమోజీస్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అట్లా ఒక 2-3 టైటిల్స్ అయితే ఇవ్వండి. ఒక 100 వర్డ్స్ వచ్చేలాగా 2-3 టైటిల్స్ ఇచ్చేసినాక ఒక 100 వర్డ్స్ వచ్చేసినాక ఎమోజీస్ మీకు కావాలనుకుంటే ఎమోజీస్ కూడా ఇవ్వచ్చు, పర్లేదు. ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో ఒక నార్మల్ అయితే టైటిల్లో మీ ఇష్టం హ్యాష్ట్యాగ్స్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. నేనైతే ఒక 2 హ్యాష్ట్యాగ్స్ అనేది ఇస్తా, ఎమోజీస్ యాడ్ చేసి ఇవ్వచ్చు. మెయిన్ అయితే అసలు సబ్ టైటిల్లో ఎప్పుడే కానీ హ్యాష్ట్యాగ్స్ ఇవ్వద్దు. కాకపోతే నేను ఈ వీడియోలో ఇచ్చిన, కాకపోతే మీరు ఎవరు ఇవ్వకండి. కింద డిస్క్రిప్షన్లో అయితే మీరు ట్యాగ్స్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సేమ్ ఏదైతే ఉంటుందో మీరు మనం పైన టైటిల్లో ఎంటర్ చేసిన అది టైటిల్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అదే టైటిల్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఉండాలి. పైన టైటిల్లో ఉన్నది డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ ఉండాలి టైటిల్ అనేది. హ్యాష్ట్యాగ్స్ కానీ ఇమోజీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ వర్డ్ ఏవైనా సరే సేమ్ ఉండాలి. తర్వాత మెయిన్ మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి పక్కా. ఇచ్చిరనుకో, ఎందుకంటే కొంచెం గ్రోత్ ఉంటుంది, అంటే వ్యూస్ రావడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది ఫోకస్డ్గా మీరు పెట్టుకుంటే మంచిది. సేమ్ యాస్టిస్ టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని హ్యాష్ట్యాగ్స్ అయితే ఇవ్వాలి, ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్ సేమ్ ఇచ్చేసిన తర్వాత కొన్ని ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్ అయితే కొన్ని యాడ్ చేయండి. ఒక స్పేస్ వదిలేసి లేదా 2 స్పేస్లు వదిలేసి హ్యాష్ట్యాగ్స్ అయితే ఇవ్వండి. నేను షార్ట్స్ అనేది అది ఎమోషనల్ రిలేటబుల్ ఇవి కొన్ని ఇది వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తా. ఇంకా కిందికి స్క్రోల్ చేసుకుంటే ఆడియన్స్ ఇది నో అని పెట్టేసుకోండి. చైల్డ్ది అది నో అని పెట్టేసుకున్నాక షో మోర్ వచ్చినాక కిందికి రండి. మెయిన్ ఇక్కడే కీవర్డ్ ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ మీ వీడియోలో ఏదైతే కంటెంట్ ఉంటుందో రిలేటబుల్, ఇప్పుడు మీరు ఒక ఫ్యామిలీ వీడియో అప్లోడ్ చేసిన, ఒక కపుల్ వీడియో అప్లోడ్ చేసిన, ఆర్ ఎల్స్ అది కామెడీ అయినా ఏదైనా సరే దానికి తగ్గ రిలేటెడ్ కీవర్డ్స్ అయితే ఇవ్వండి. నేను బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఫ్యామిలీ అని కొన్ని రిలేటబుల్ అది అని చెప్పి ఇచ్చేసిన. సేమ్ అట్లనే మీరు కూడా ఇచ్చేసుకోండి. ఒక 5 లేదా 6 కీవర్డ్స్ ఇచ్చేసినాక
నెక్స్ట్ కొట్టండి కిందికి స్క్రోల్ చేసి. తర్వాత యాడ్ వీడియో ఉంటుంది, అంటే రిలేటబుల్ యాడ్ ఏదైనా రిలేటబుల్ వీడియో మీ ఛానల్ ఏదైనా ఉంటే అది ఇవ్వచ్చు. ప్రీవియస్ వీడియోస్ ఏదైనా అంటే ఇష్టం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక కిందికి బ్యాక్ వచ్చేసినాక తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టినాక ఇది చెకప్ ఉంటుంది. దాని తర్వాత వీడియో అయితే అన్లిస్టెడ్లో పెట్టుకోండి. అన్లిస్టెడ్లో పెట్టుకున్న తర్వాత సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మెయిన్ ఇక్కడే. సేవ్ చేసుకున్నాక క్లోజ్ చేయండి. క్లోజ్ చేసినాక ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అయినాక మళ్ళీ ట్యాబ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ మెయిన్ ఇది క్లోజ్ చేసినాక మళ్ళీ ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో. కంటెంట్ పైన క్లిక్ చేయండి. షార్ట్స్లోకి వెళ్ళండి. షార్ట్స్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసిన షార్ట్ పైన ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిరనుకో ఇట్లా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ వచ్చేసినాక ఇప్పుడు మనం పెట్టిన వీడియోస్ అన్లిస్టెడ్లో ఉంది కదా, దాన్ని మనం షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. షెడ్యూల్ చేసుకునేటప్పుడు టైం అండ్ డేట్ ఒక డే ముంగట ఉంటుంది. ఈరోజు 18 కాబట్టి నేను 18 అని ఇచ్చేసి స్పెసిఫిక్ టైం ఇక్కడనే ఉంటుంది. మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే మాన్యువల్గానే ఇచ్చేస్తా, టైప్ చేస్తా. నేను వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు పెడదాం. ఒక హాఫ్ అన్ అవర్ అయిందా అప్లోడ్ చేసి. నేను ఒక 10:55 PM పెట్టేస్తా. 55 PM పెట్టేసి మేము సెలెక్ట్ చేసినాక ఆ టైం జోన్ అదైతే ఉందో ఇప్పుడు టైం జోన్లోకి వచ్చేసి అక్కడ మన ఫస్ట్ GMT అనే టైం ఉందా దాన్ని ఇచ్చేసేయండి. దాన్ని ఇచ్చేసినాక వీడియోని డన్ చేసేసి సేవ్ అయితే చేయండి. వీడియో చేసినాకో మీరు ఏదైతే టైం ఇచ్చారో దానికి అప్లోడ్ అయిపోతుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే డూ సబ్స్క్రైబ్.